డియర్ స్టూడెంట్స్, మనం బీకామ్ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ 5వ సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించిన బిజినెస్ లా వ్యాపార న్యాయశాస్త్రం అనే సబ్జెక్టులోని 3వ యూనిట్లో ఉన్నాం. గత క్లాసులో డాక్ట్రైన్ ఆఫ్ కేవియట్ ఎంప్టర్ అనే టాపిక్ నేర్చుకున్నాం. అంటే కొనుగోలుదారులే జాగ్రత్త పడాలి. ఇది లాటిన్ భాషా పదం. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారుడే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా నష్టం జరిగితే కొనుగోలుదారుడే బాధ్యత. దానికి కొన్ని మినహాయింపులను కూడా చూసాం మనం. ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ దట్ while purchasing, it is the responsibility of the purchaser to take utmost care. In case of any damage, in case of any loss to the goods purchased, purchaser will be held responsible, seller will not be held responsible. That is known as doctrine of caveat emptor. There are certain exceptions to this rule. When goods are sold based on description, when goods are sold because of cheating by the seller due to the conventions of the trade, if sales are made, seller will be held responsible if in case of any defect. And in case of the quality of a particular commodity, if the purchaser does not know about the quality, if he or she believes on whatever the seller says, then the seller will be held responsible. ఈ వర్ణన ద్వారా వస్తువుల అమ్మకం జరిగినప్పుడు, మోసం ద్వారా అమ్మకం జరిగినప్పుడు, వర్తకపు ఆచార వ్యవహారాల ప్రకారం అమ్మకం జరిగినప్పుడు, ఒక వస్తువు నాణ్యతకు యోగ్యతకు సంబంధించి కొనుగోలుదారునికి ఎటువంటి అవగాహన లేనప్పుడు, అమ్మకందారుడు ఏది చెప్తే అది నమ్మినప్పుడు అలాంటి వస్తువులను తీసుకుంటే కొనుగోలుదారునిదే బాధ్యత, అమ్మకందారునికి ఎటువంటి బాధ్యత ఉండదు అనే సూత్రానికి మినహాయింపు లభిస్తుంది ఈ 4 సందర్భాలలో. ఇక యజమానేతర వ్యక్తులు వస్తువులను అమ్మవచ్చా అనేది మనం టాపిక్ మొదలు పెట్టుకున్నాం గత క్లాసులో. దీంట్లో ఎస్టోపెల్ అనేది ఒక్కటి మనం చూసాం. యజమానేతర వ్యక్తులు అంటే ఇంగ్లీష్ లో యు విల్ కాల్ ఇట్ యాజ్ నాన్ ఓనర్స్. కెన్ నాన్ ఓనర్స్ సెల్ ద గూడ్స్? నార్మల్లీ నో, బట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ దే కెన్ సెల్. సాధారణమైన పరిస్థితులలో నాన్ ఓనర్స్ యజమానేతర వ్యక్తులు అమ్మకూడదు, కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో యజమానేతర వ్యక్తులు కూడా అమ్మవచ్చు. ఆ సందర్భాలు ఏంటో మనం పరిశీలిద్దాం. దీన్ని లాటిన్ భాషలో నెమోడాట్ నాన్ హ్యాబెట్ అంటారు. అంటే తనకు ఉన్న హక్కును మించి వేరొక హక్కును ఇతరులకు సంక్రమింపజేయలేరు. అంటే దీనికి ఉదాహరణ కూడా మనం గత క్లాసులో నేర్చుకున్నాము, చూసాము. చూడండి, ఏ వస్తువు బి దొంగిలించి, బి దొంగ, హి ఈజ్ ద థీఫ్, హి ఈజ్ ద ఓనర్, ఏ ఈజ్ ద ఓనర్. దీన్ని దొంగిలించి సికి అమ్మాడు, సి ఈజ్ ద పర్చేజర్. ఇక్కడ సికు దొంగకున్న హక్కులే వస్తాయి కానీ ఓనర్కున్న హక్కులు రావు. అది గమనించవలసిన అంశము. సెక్షన్ 27 ప్రకారం యజమాని లేదా అతని అనుమతి పొందిన ఏజెంట్ కానీ లేదా ఇతర వ్యక్తులు అమ్మినప్పుడు మాత్రమే కొనుగోలు చేసిన వ్యక్తికి హక్కు బదిలీ అవుతుంది. అటువంటి లేనిచో యజమాని కానీ ఏజెంట్ కానీ అతని అనుమతి పొందిన వ్యక్తి కాకుండా వేరొక వ్యక్తి దగ్గర నుంచి వస్తువులు కొన్నచో ఆ వస్తువు మీద హక్కు రాదు. అయితే ఇటువంటి నిబంధనకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్టోపెల్ సూత్రము. బికాస్ ఆఫ్ ఎస్టోపెల్ I mentioned about this principle yesterday with an example. ఎస్టోపెల్ సిద్ధాంతంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సరుకులు అమ్మజూపినప్పుడు దాని అసలైన యజమాని పక్కనే ఉన్నప్పుడు అతను ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే ఈ సూత్రం ప్రకారం మౌనం అంగీకారం అవుతుంది. ఎవరైతే వ్యక్తికి హక్కులు లేకుండా అమ్మజూపుతున్నాడో ఆ వ్యక్తి సరుకులు పొందినా అది చట్టబద్ధమే అవుతుంది. ఎందుకంటే అసలైన యజమాని చప్పుడు చేయాలి, నా వస్తువులు నువ్వెట్లా అమ్ముతావని అడగాలి. అలా అడగనప్పుడు ఎస్టోపెల్ సిద్ధాంతం వర్తించి ఎస్టోపెల్ సూత్రం ప్రకారం ఆ కొనుగోలు చేసిన వ్యక్తికి సక్రమమైన హక్కులు వర్తిస్తాయి. బికాస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోపెల్, the original owner
if in his presence non-owner of the goods is offering any goods of the original owner for sales, the original owner should object to it. If he does not object, the purchaser will enjoy total rights on the purchased goods. Second one is because of agents. If the owner of the goods appoints agents, and agents normally sell the goods on behalf of the original owner, in that case the purchasers, if they purchase from the agents, that is a valid purchase. సాధారణంగా యజమానులు కొన్ని సందర్భాలలో తామే అన్ని వస్తువులను అమ్మలేక ఏజెంట్లను నియమించడం జరుగుతుంది. ఏజెంట్ అంటే ప్రతినిధి, బ్రోకర్. అటువంటప్పుడు ఒక యజమాని వద్ద చట్టబద్ధమైన అనుమతి పొందిన ఏజెంట్ అమ్మినప్పుడు, ప్రతినిధి అమ్మినప్పుడు అతని దగ్గర వస్తువులు కొన్న వ్యక్తి అన్ని హక్కులు అనుభవిస్తాడు. కాకపోతే కొనేటప్పుడు ఏజెంట్ దగ్గర కొనేటప్పుడు ఏజెంట్ను రిటర్న్ డాక్యుమెంట్ ఉందా లేదా అని అడగాలి. అంటే వ్రాతపూర్వకమైన అనుమతి ఏమన్నా ఇచ్చాడా యజమాని, మీ యజమాని అనేది మనం సరి చూసుకొని ఈ ఏజెంట్ల దగ్గర కొనవలసిన అవసరం ఉంటుంది. అది లేనిచో మరి ఏజెంట్కు అమ్మే హక్కు ఉన్నదా లేదా అనేది ప్రశ్నార్థకం అవుతుంది. సో బిఫోర్ పర్చేసింగ్ యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఏజెంట్ హ్యాస్ ఎ రిటర్న్ డాక్యుమెంట్ గివింగ్ హిమ్ అథారిటీ. అతనికి ఆ హక్కు ఉన్నదా లేదా అనేది మనం చూడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఉమ్మడి యజమానులలో ఒక యజమాని అమ్మినప్పుడు కొన్న వ్యక్తికి సక్రమమైన హక్కులు లభిస్తాయి. చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వ్యక్తి ఏ, వ్యక్తి బి, వ్యక్తి సి. ముగ్గురు ప్రతి ఒక్క వస్తువు సంబంధించిన ఆస్తి పత్రం మీద సంతకం పెట్టలేరు. ఒక ఉదాహరణకు వీళ్ళు స్థిరాస్తి వ్యాపారమే చేస్తున్నారు అనుకుందాం. ఆ స్థిరాస్తి వ్యాపారం చేసినప్పుడు ముగ్గురు కలిసి ముందే ఒక ఒప్పందం ఏర్పరచుకుంటారు. మన తరఫున ఇగో ఈ అమ్మాయి సంతకం పెడితే సరిపోతుంది అని ఆమెకు హక్కు ఇచ్చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెట్టమని చెప్పి రాసి ఇస్తారు. అలాంటప్పుడు ఉమ్మడి యజమానులు, దే ఆర్ కలెక్టివ్ ఓనర్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ ఓనర్స్ ఏ సింగిల్ ఓనర్ కెన్ sign on those documents. In that case the purchaser will enjoy total rights. ఈ ఉమ్మడి యజమానులలో ఎంతో మంది యజమానులు ఉన్నారు, అందరు సంతకం పెట్టలేరు. అందరి తరఫున ఒకరికి హక్కు ఇచ్చినప్పుడు, సంతకం పెట్టే హక్కు ఇచ్చినప్పుడు అటువంటి సందర్భంలో ఆ హక్కు కలిగిన యజమాని ఒక్కరు సంతకం చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద ఇప్పుడంటే నేను ముగ్గురే ఉదాహరణనే చూపించాను. కొన్ని సందర్భాలు 20 మంది ఉమ్మడి యజమానులు ఉండొచ్చు. ప్రతి డాక్యుమెంట్ మీద 20 మంది సంతకం పెట్టాలంటే ప్లేస్ సరిపోదు. Place will not be sufficient in some cases. Space will not be enough. So that is why they assign that duty, that power to one of those partners, one of those co-owners. So in that case, if a single co-owner who has the right to sign on the documents, if he or she signs, it will be sufficient. కాబట్టి సహ యజమానులు అమ్మినప్పుడు, సహ యజమానులలో ఒక యజమాని అమ్మినప్పుడు హక్కు ఉన్నప్పుడు ఆ కొనుగోలుదారునికి సక్రమమైన హక్కు లభిస్తుంది. తర్వాత మనం కాంట్రాక్టులలో రకరకాల కాంట్రాక్టుల గురించి చూసాం మొదటి అధ్యాయంలోనే. ఇప్పుడు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి. శిరీష, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. కాంట్రాక్టులలో రకాలు చెప్పు. శిరీష, కాంట్రాక్టులో రకాలు చెప్పు. స్వరూప, అన్మ్యూట్ చేసుకో. స్వరూప, అన్మ్యూట్ చేసుకొని చెప్పు కాంట్రాక్టులలో రకాలు. సౌజన్య, కాంట్రాక్టులలో రకాలు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కాంట్రాక్టులలో రకాలు మనం మొదటి యూనిట్ లో నేర్చుకున్నాము. కాంట్రాక్టులలో రకాలు ఎవరన్నా చెప్పండి. ధరావత్, స్వరూప,
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. అశ్విని మాట్లాడు. హనుమంతు సార్ చెప్పు. నేను వచ్చిందే ఇయ్యాలి సార్ క్లాస్ కి. మరి అన్మ్యూట్ ఎందుకు చేసుకున్నాను? మ్యూట్ చేసుకో. గోపాలకృష్ణ నాగరవంశ, వాట్ ఆర్ ద సార్ yes చెప్పాలి సార్. స్వరూప చెప్పు. చెల్లు చెల్లు స్వభావం అవా సార్, లేకుంటే వేరే? నువ్వు చెప్పు. 3 రకాలు సార్. ఏంటి? చెల్లు స్వభావం సార్ పూర్తి చేయుట ప్రకారం కొన్ని ఉన్నాయి సార్, ఏర్పాటు ప్రకారం కొన్ని. ఒకటి క్వాజీ కాంట్రాక్ట్. సౌజన్య చెప్పు మాట్లాడు. సౌజన్య అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. సౌజన్య సార్ 3 రకాలు సార్. ఏంటి? క్వాజీ కాంట్రాక్ట్, చెల్లని ఒప్పందాలు, రెండే గుర్తున్నాయి సార్. సార్ చెల్లు స్వభావం ప్రకారం, ఏర్పాటు ప్రకారం, పూర్తి చేయడం ప్రకారం 3 రకాలు సార్. చెప్పు ఏమేంటో వాటి కింద. చెల్లె స్వభావం ప్రకారం ఏమేమి ఉన్నాయి? చెల్లు కాంట్రాక్టు, చెల్లని కాంట్రాక్టు, చెల్లకూడని కాంట్రాక్టు, అమలు పరచలేని కాంట్రాక్టు, వెరీ గుడ్. న్యాయ విరుద్ధమైన. ఓకే, అందరు మ్యూట్ చేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు చదవట్లేదని దాని అర్థం. ఒకరు కూడా ఇమీడియట్ చెప్పలేకపోతున్నారు. మనము రకరకాల కాంట్రాక్టులను చూసాము. చెల్లగూడని ఒప్పందము, చెల్లని ఒప్పందము, చెల్లగూడని కాంట్రాక్టు, చెల్లే కాంట్రాక్టు, క్వాజీ కాంట్రాక్టు, ఆగంతుక కాంట్రాక్టు, వీటి గురించి రకరకాల అంశాలను మనం చూసాము. చూడండి, చెల్లగూడని కాంట్రాక్టు అంటే ఏంటి? మీకు అది గుర్తున్నదో లేదో చెప్పడం కోసమే మళ్ళీ ఒకసారి నేను అడిగాను కాంట్రాక్టుల రకాలు. చూడండి, చెల్లగూడని కాంట్రాక్టు అంటే ఏంటో చెప్తున్నాను. చూడండి, చూడండి, ఈ వ్యక్తితోటి ఒప్పందం జరిగిందండి. ఈ వ్యక్తి కొన్నాడు, ఆస్తి కొన్నాడు. కొన్న వ్యక్తి ఆస్తి యొక్క అసలు హక్కుదారు, అసలు యజమాని ఇతన్ని మోసం చేసి ఇతను బలవంతం చేశాడు. ఇతనికి అమ్మమని చెప్పి, కొంటాడు నీ దగ్గర అని చెప్పి మోసం చేశారు. మోసం చేసి బలవంతంగా ఇతనితో కొనిపించారు. ఇతన్ని బలవంత పెట్టి ఇతను కొన్నవాడైనాడు. ఇద్దరి దగ్గర ఈ కొన్నవారి దగ్గర
కమిషన్ తీసుకున్నాడు ఈ మధ్యవర్తి. చూడండి, కొన్ని రోజుల తర్వాత ఈ మోసం ద్వారా జరిగిన అమ్మకం అని ఒరిజినల్ యజమానికి తెలిసింది. అది తనను మోసం చేసి అమ్మారు అని అతను కోర్టులో నిరూపించగలిగినట్లయితే అటువంటి కాంట్రాక్ట్ ఏమంటామంటే చెల్లగూడని కాంట్రాక్ట్ అంటాం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ జరిగింది. ఇతను కొన్నాడు, ఇతను అమ్మాడు. కానీ కొనటం అనేది మోసపూరితంగా జరిగింది. ఈ అమ్మిన వ్యక్తి మోసం పోయి అమ్మాడు. మరి దానిని కోర్టులో నిరూపించగలిగినట్లయితే ఈ కాంట్రాక్ట్ రద్దవుతుంది. కానీ ఒకవేళ కొనుగోలుదారుకి ఈ విషయం తెలియదండి. అమ్మకందారు మోసం ద్వారా నాకు మధ్యవర్తి అతని వేరొక మాట చెప్పి నాకు అమ్మిపించాడు అనే విషయం కొనుగోలుదారుకు తెలియదు అనుకోండి. మరి అలాంటప్పుడు ఇతనికి అత్యంత విశ్వాసంతో కొన్నాడు ఈ ఆస్తిని. మరి అలాంటప్పుడు ఈ కొనుగోలుదారుకు సక్రమమైన హక్కే లభిస్తుంది. అట్లనే అమ్మకందారు కూడా ఏమనుకున్నాడంటే, అంటే అసలైన యజమాని ఏమనుకున్నాడంటే, ఇక మనం ఇక కర్మకు వదిలేద్దాం, లేదు మనకు ఏదో కర్మ అయిపోయి ఇట్లా అయిపోయి మనం మోసపోయి అమ్మాము అని అనుకుని దాన్ని వదిలేసినప్పుడు, అటువంటి సరుకును కొన్నప్పుడు, అటువంటి ఆస్తిని కొన్నప్పుడు కొనుగోలుదారుకు సక్రమమైన హక్కే సంక్రమిస్తుంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. చెల్లగూడని కాంట్రాక్టులో సరుకులను కలిగి ఉన్న వ్యక్తి అమ్మినప్పుడు, చెల్లగూడని కాంట్రాక్టుకు సంబంధించి సరుకులను అమ్మినప్పుడు చూడండి, మనం ఇక్కడ ముగ్గురు వ్యక్తులను బొమ్మలు గీశాను. మధ్యవర్తిని తీసేస్తున్నా. ఇప్పుడు ఈ కొనుగోలుదారు ఏం చేశాడు అంటే, ఇట్లనే ఇక్కడితోటి కేసు అయిపోలేదు, గమనించండి. ఇతను ఒరిజినల్ యజమాని, ఇతను కొనుగోలుదారు, ఇతను ఆ సరుకులను తీసుకున్నాడు. తీసుకొని ఇతను ఇంకొకరికి అమ్మాడు. వెంటనే అతని ఆస్తిని మనం స్థిరాస్తులలో చూస్తాం ఆ విషయం. ప్లాట్లు, స్థలాలు లేదా భవనాలు అటువంటి విషయంలో చూస్తాం. ఈ వ్యక్తికి ఈ కొన్న వ్యక్తి అమ్మాడు అనుకోండి, ఇతనికి ఇటువంటి విషయాలు ఏవి తెలియవు. అసలు ఒరిజినల్ యజమాని దగ్గర నుంచి మోసం చేసి కొన్నాడు, అటువంటి విధంగా మోసం చేసి కొన్న ఆస్తిని నాకు అమ్మాడు అనే విషయం ఈ నూతనంగా కొన్న వ్యక్తికి తెలియదు అనుకోండి. అటువంటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇతనికి సక్రమమైన హక్కే లభిస్తుంది. కోర్టుకు పోయినా ఇతని నుంచి ఆ ఆస్తిని తీసుకోలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. So in case of voidable contract, in English it is known as voidable contract. In case of voidable contract, the person who possessed the goods, if he sells to another person, the ultimate person who has received that goods possesses total rights on the goods purchased. ఇక చెల్లింపు కాని అమ్మకందారు అమ్మినప్పుడు మనం ఒక టాపిక్ నేర్చుకున్నాం, అన్పెయిడ్ సెల్లర్. ఆ చెల్లింపు కాని అమ్మకందారుడు ఆ సరుకులను అమ్మినప్పుడు ఆ వస్తువులు కొన్న వ్యక్తికి సక్రమమైన హక్కు లభిస్తుంది. ఇఫ్ అన్పెయిడ్ సెల్లర్ సోల్డ్ గూడ్స్ టు ఎనీ పర్చేజర్, ద పర్చేజర్ విల్ ఎంజాయ్ టోటల్ రైట్స్. ఇక అఫీషియల్ రిసీవర్ అంటాం. మీకు తెలుసు, దివాలా అనే పదాన్ని ఎన్నోసార్లు నేను వివరించాను. దివాలా అంటే ఇంగ్లీష్ లో ఇన్సాల్వెంట్ అంటాం. Insolvent is a person who has been insolvent. Insolvent is a person who became bankrupt, whose assets became less and liabilities became more. Whose assets are less than his liabilities, that person is known as insolvent person. And the condition that he is in is insolvency condition. ఒక వ్యక్తి ఆస్తులు తగ్గి అప్పులు పెరిగినప్పుడు ఆ పరిస్థితిని ఇన్సాల్వెన్సీ అంటాం. ఆ వ్యక్తిని ఇన్సాల్వెంట్ అంటాం. ఒక వ్యక్తి దివాలా తీస్తే న్యాయస్థానం ఏం చేస్తుందంటే, అతని ఆస్తులు అమ్మి అప్పుల వాళ్ళకు తీర్చమని చెప్పి అఫీషియల్ రిసీవర్ ని నియమిస్తుంది. ఆ అఫీషియల్ రిసీవర్ సరుకులకు నిజమైన యజమాని కాడు, కానీ కోర్టు ద్వారా అతనికి హక్కు సంక్రమిస్తుంది. అతను ఎవరికన్నా వస్తువులను అమ్మితే, సరుకును అమ్మితే, ఆస్తిని అమ్మితే అటువంటి కొనుగోలుదారుకు సక్రమమైన హక్కు లభిస్తుంది. ఇక కుదువ పెట్టుకున్న వ్యక్తి ఆ సరుకులను అమ్మినప్పుడు సెక్షన్ 176 ప్రకారం వస్తు విక్రయ చట్టంలో కుదువ తాకట్టు పెట్టడం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో
కుదువ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి సరుకులను అమ్మవచ్చు. ఏదో అతి మీకు చిన్న సింపుల్ గా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ కుదువని ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే ప్లెడ్జ్ అంటాం. ఏ పర్సన్ హూ హ్యాస్ టేకెన్ గూడ్స్, హూ హ్యాస్ కెప్ట్ గూడ్స్ ఆన్ ప్లెడ్జ్, ఇఫ్ హీ సెల్స్ టు పర్చేజర్, ద పర్చేజర్ విల్ గెట్ టోటల్ రైట్స్ అండ్ సర్టెన్ కండిషన్స్. ఆ కుదువ పెట్టుకున్న వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు దానికి ఒక నిర్ణీతమైన తేదీ ఉండి, ఈ తేదీ తర్వాత ఇక అసలు యజమానికి హక్కు పోయింది అని ఉన్నప్పుడు, లేదా త్వరగా పాడయ్యే వస్తువులను కుదువ పెట్టుకున్న వ్యక్తి దగ్గర ఉన్నట్లయితే ఇంకా కొంతకాలం ఎదురు చూస్తే ఆ వస్తువులు వాటి యొక్క స్వభావాన్ని కోల్పోతాయి, అవి చెడిపోతాయి. మరి అటువంటప్పుడు అసలు యజమాని వచ్చినా అవి అమ్మే పరిస్థితిలో ఉండదు. కాబట్టి కుదువ పెట్టుకున్న వ్యక్తి ఆ సరుకులను అమ్మినప్పుడు కొన్ని సందర్భాలలో సెక్షన్ 176 ప్రకారం ఆ విక్రయము సక్రమమైన విక్రయంగా భావించడం అనేది జరుగుతుంది. ఇక సరుకులను కలిగి ఉన్న వ్యక్తి అంటే ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఆ సరుకులను పొంది ఉన్నప్పుడు, అది ఎప్పుడు అంటే ఒక ఏజెంట్ ద్వారా వస్తువులను పొందాడండి, కానీ ఆ ఏజెంట్ అంత క్రితం రోజు వరకు లేదా గత కొద్ది రోజుల వరకు ఆ ఏజెంట్కు ఆ వస్తువులు అమ్మే హక్కు ఉన్నది. కానీ ఇతనికి అమ్మినప్పుడు దురదృష్టవశాత్తు అప్పటికి డేట్ అయిపోయింది, కానీ అది ఏమి తెలియదండి, ఆ సరుకులను కొన్న వ్యక్తి తెలియదు. ఏజెంట్ మీద అత్యంత విశ్వాసంతో ఆ వస్తువులు కొన్నాడు. అటువంటప్పుడు ఆ సరుకులను కలిగి ఉన్న వ్యక్తికి సక్రమమైన హక్కు లభిస్తుంది. అలానే మనం దీనికంటే కూడా మంచి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే, వాయిదాల పద్ధతి మీద కొనుగోలు చేస్తాం మనం వస్తువు. ఏదో పెద్ద ఎల్సిడి టీవీనో, లేకపోతే ఎక్కువ విలువ కలిగిన వాషింగ్ మిషనో, లేదా ఫ్రిడ్జో, ఇంకేదన్నా పెద్ద వస్తువు మనం వాయిదాల పద్ధతి మీద కొన్నాం. ఒక 10 వాయిదాలు ఉన్నాయి, ఒక 5 వాయిదాల తర్వాత మన కట్టే స్తోమత అనేది పోయింది. కానీ మరి ఈ వాయిదాల పద్ధతి మీద మన ఇంట్లో ఉన్న సరుకును లేదా ఆస్తిని వేరొకరికి ఎవరికైనా అమ్మామనుకోండి, అతనికి తెలియదు దీని మీద వాయిదాలు ఉన్నవి, ఇది ఇంకా పూర్తిగా కిస్తులు కట్టలేదు, వాయిదాలు కట్టలేదు అనే విషయం అతనికి తెలియదు. మరి అటువంటప్పుడు ఆ విధంగా సరుకును పొందిన వ్యక్తికి సక్రమమైన హక్కులు లభిస్తాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పర్చేజెస్, when the installments are incomplete and the person is not in a position to complete those installments, if he sells those goods to another person, to another purchaser, if the purchaser possesses those goods with utmost confidence, then he will enjoy total rights. ఇక వస్తువులు దొరికిన వ్యక్తి, భారత కాంట్రాక్ట్ చట్టం 1872 సెక్షన్ 169 ప్రకారం పోయిన వస్తువులు దొరికిన వ్యక్తికి ఆ వస్తువులను నార్మల్ సాధారణమైన పరిస్థితిలో ఆ పోయిన వస్తువులు దొరికిన వ్యక్తి జాగ్రత్త కాపాడి ఆ వస్తువు యొక్క అసలైన యజమాని ఎవరో తెలుసుకొని అతనికి అప్పజెప్పాలి. కానీ అటువంటి సాధ్యం కాలేని పరిస్థితిలో ఏర్పడినట్లయితే ఆ వస్తువుకు యజమానిగా భావించి ఆ సరుకును ఎవరికన్నా అమ్మితే ఆ కొన్న వ్యక్తికి సక్రమమైన హక్కులు లభిస్తాయి. కానీ అమ్మకం, ద పర్సన్ హూ పొజెసెస్ లాస్ట్ గూడ్స్ and it is very difficult, it became impossible to trace the original owner of the goods. So in that condition, in that case, if the person who possessed those lost goods, if he sells to any purchaser, that purchaser will enjoy total rights. ఇక అమ్మకం పూర్తయిన తర్వాత సరుకులను కలిగి ఉన్న వ్యక్తి ఆ సరుకులను తిరిగి అమ్మినప్పుడు, అమ్మకం పూర్తయిన తర్వాత సాధారణంగా మొత్తం హక్కులన్నీ కూడా, హక్కు పత్రాలు అన్ని కూడా కొనుగోలుదారు చేతులకు వెళ్ళిపోతాయి. ఆ వ్యక్తి తన సొంతంగా కానీ తన ఏజెంట్ ద్వారా కానీ ఆ వస్తువులను వేరొక వ్యక్తికి అమ్మితే అటువంటి వ్యక్తికి పూర్తి హక్కులు లభిస్తాయి. అమ్మకం పూర్తి అయిందంటే ఒప్పందం మాత్రమే పూర్తయింది, మొత్తం వస్తువులు బదిలీ అయినాయి, అమ్మకపు ఆస్తి తాలూకు పత్రాలు బదిలీ అయినాయి, కానీ డబ్బులు ఇంకా పే చేయలేదండి, పూర్తి పే చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా అత్యంత విశ్వాసంతో ఎవరైనా కొంటే ఆ వస్తువుల మీద పూర్తి హక్కు కొనుగోలుదారుకు వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ద టోటల్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ఏ పర్టికులర్ అసెట్, the person who possessed those asset documents
if he transfers those asset documents to another person who with total belief that the transferor possessed the total rights regarding a particular goods or services, and he believes the transferor about his authority of transferring the documents, then if he purchases, and in such a condition he holds very good right on the goods that he has purchased, he has procured from the transferor. So these are the conditions in which even a non-owner can transfer the goods, can sell his goods to another person. So ఈ పరిస్థితులలో ఒక యజమానేతర వ్యక్తి కూడా సరుకును వేరొక వ్యక్తికి అమ్మవచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. దీంతో 3 యూనిట్లు అయిపోతాయండి. నెక్స్ట్ క్లాస్లో 4వ యూనిట్ మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.